కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కూటమి పాలన, వైసీపీ ప్రభుత్వ పాలనపై తాము చర్చకు సిద్ధమంటూ మీరు కూడా సిద్ధమా అంటూ అవినాష్ సవాల్ విసిరారు. రాష్ట్ర బడ్జెట్ ప్రకటించడం జరిగిందో ఆ ఒక బడ్జెట్ చూసి ఆ సమావేశం చూసి నిజంగా ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో జనాభా కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ గారు వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి. ఏంటి ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు? ఏ నమ్మకంతో అయితే మాకు సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పని మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసి మాయ చేసి ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు చేతి నిండా మా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఇంకా ఏదో చంద్రబాబు ఇంకేదో ఎక్కువ చేస్తారని చెప్పనే నమ్మకంతో వాళ్ళ హామీలు నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిలువున కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బాధపడుతుంది.